Hello my dear students. Today we are going to learn finding mean of the data by step deviation method. So this is the problem. So we need to find mean of the data by using step deviation method. Step deviation method use చేసి ఇచ్చిన ప్రాబ్లం కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం అంతకుముందు చెప్పినట్లుగానే ఇచ్చిన టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోండి. ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అది క్లాస్ ఇంటర్వెల్స్, సెకండ్ కాలం ఫ్రీక్వెన్సీ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, and the frequencies 4, 3, 7, 5, 6 and 5. So these are the class intervals and frequencies. ఇచ్చిన టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే ఇచ్చారో అదే టేబుల్ని డ్రా చేసాం. దానిలో 2 కాలమ్స్ ఉన్నాయి, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో దాని తర్వాత మనం ఎలాగైతే డైరెక్ట్ మెథడ్లో డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసామో ఫ్రీక్వెన్సీస్ తర్వాత మెయిన్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ఐ. ఎక్స్ఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పాను, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారో ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోవర్ బౌండరీని అప్పర్ బౌండరీని అడిషన్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి అని చెప్పాను. సో 0 plus 10, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 0, అప్పర్ బౌండరీ 10. 0 plus 10, 10 by 2, 5. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 10, అప్పర్ బౌండరీ 20. 10 plus 20, 30, 30 by 2, 15. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 20, అప్పర్ బౌండరీ 30. 20 plus 30, 50, 50 by 2, 25. ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 30, అప్పర్ బౌండరీ 40. 30 plus 40, 70, 70 by 2 is 35. ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 40, అప్పర్ బౌండరీ 50. 40 plus 50, 90, 90 by 2, 45. సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ బౌండరీ 50, అప్పర్ బౌండరీ 60. 50 plus 60, 110, 110 by 2, 55. 55. సో ఇది ఎక్స్ఐ. మళ్ళీ చూడండి, ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోవర్ బౌండరీని అప్పర్ బౌండరీని యాడ్ చేసి అడిషన్ చేసి డివైడెడ్ బై 2 చేస్తా ఉన్నాం. సో ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఎక్స్ఐ మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఎక్స్ఐ వచ్చిన తర్వాత మనకేం కావాలి? ఎస్, వెరీ గుడ్, డిఐ కావాలి. ఇక్కడ ఎఫ్ఐ యుఐ మనకి అవసరం లేదు, డిఐ కావాలి. డిఐ అంటే ఏమని చెప్పాము? క్లాస్ ఇంటర్వెల్స్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ఐ ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో ఎక్స్ఐ ఏదైతే వచ్చిందో ఈ ఎక్స్ఐలో ఏదైనా ఒక టర్మ్ ని ఏ అజ్యూమ్డ్ మీన్ ఏ అని చెప్పి తీసుకుంటాం. ఆ అజ్యూమ్డ్ మీన్ ఏదైతే తీసుకుంటా ఉన్నామో దానిని ఎక్స్ఐలో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి. డిఐ అంటే ఏంటి? దట్ ఈస్ ఎక్స్ఐ మైనస్ ఏ. ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో ఎక్స్ఐ మైనస్ మనం ఏదైతే ఏ తీసుకుంటా ఉన్నాడు, ఏ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. ఎక్స్ఐలో ఏదైనా సరే ఏ తీసుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ఏ టర్మ్ అయినా సరే ఏగా తీసుకోవచ్చు. సో ఇక్కడ 25ని నేను ఏ అని తీసుకున్నాను. మీరు 5 తీసుకున్నా, 15 తీసుకున్నా, 25 తీసుకున్నా, 35 తీసుకున్నా, 45 తీసుకున్నా, 55 తీసుకున్నా వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్ ఒకేలాగా వస్తుంది. ఇక్కడ నేను 25 తీసుకున్నాను. 25 ఏ అయితే ఏమవుతుంది? డిఐ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి డిఐ ఏమవుతుంది? 5 minus 25 అవుతుంది. 5 minus 25. 5 minus 25. 5లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 25 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి 20,
పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -20 అవుతుంది. సో సెకండ్ క్లాస్ ఇంటర్వెల్కి డిఐ ఎలా వస్తుంది? xi మైనస్ ఏ, దట్ మీన్స్ 15 మైనస్ ఏ. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో xi 15 మైనస్ ఏ, 15 మైనస్ ఏ, 15 మైనస్ 25, దట్ ఈస్ -10. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో xi 25, a also 25, 25 minus 25, 0. ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్లో xi ఎంత? 35, a ఎంత? 25, 35 minus 25 ఏమవుతుంది? S10 plus 10 అవుతుంది. ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్లో xi ఎంత? 45, a ఎంత? 25, 45 minus 25, 45 లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? S20 plus 20. సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్లో xi ఎంత? 55, ఏ ఏమని తీసుకున్నాం? 25, 55 minus 25, 55 లో నుంచి 25 తీసేస్తే ఏమొస్తుంది? S30, దట్ ఈస్ పాజిటివ్. సో నేను డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడే చెప్పాను, ఏదైతే ఏ తీసుకుంటాం, అజ్యూమ్డ్ మీన్ ఏదైతే తీసుకుంటామో అక్కడ నుంచి పైన వచ్చేయన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, కింద వచ్చేయన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు డిఐ అయిపోయింది. ఎఫ్ఐడిఐ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, డీవియేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనం చేసేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ స్టెప్ డీవియేషన్ చేస్తా ఉన్నాం. స్టెప్ డీవియేషన్ లో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui by sigma fi into h. a plus sigma fi ui by sigma fi into h. సో ఏ అంటే మనం తీసుకున్న అజ్యూమ్డ్ మీన్, fi మీన్స్ ఫ్రీక్వెన్సీస్, ui కావాలి మనకి, ui ఫైండ్ అవుట్ చేయాలి. ui అంటే ఏం చేయాలని చెప్పాం? ఇంకొక కాలం మనకి ఇక్కడ పెరుగుతుంది, దట్ ఈస్ ui కాలం. ui మీన్స్ డిఐ బై హెచ్. ఏదైతే ఇక్కడ డిఐ ఏదైతే ఇక్కడ వచ్చిందో దాన్ని ఇక్కడ వచ్చే క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాంతో డివిజన్ చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్స్? 0 కి 10 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 10 minus 0, 10, 20 minus 10, 10, 30 minus 10, 20, 10, 40 minus 30, 10, 50 minus 40, 10, 60 minus 50, 10. సో క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 10. దట్ మీన్స్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 వస్తుంది. ఇప్పుడు ఈ డిఐ ఏదైతే వచ్చిందో దాన్ని 10 తో డివిజన్ చేయాలి. హెచ్ ఏదైతే వస్తా ఉందో దాంతో డివిజన్ చేయాలి. ఇక్కడ హెచ్ 10 కాబట్టి ఇక్కడ వచ్చిన డిఐని 10 తో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో డిఐ ఎంత? -20. -20ని 10 తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 20/10. 20/10. 20ని 10 తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతే 2/1. దట్ మీన్స్ 2. సో -20 కాబట్టి ద ఆన్సర్ విల్ బి -2. -2. -10/10. -10/10. -10/10 మీన్స్ -10/10. 10 10 క్యాన్సిల్ అయిపోతే -1 ఉంటుంది. 0/10 మీన్స్ 0 s. 10/10 మీన్స్ s1 + 1. 20/10 means 2. 30/10 means 3. సో ఇది ui -2, -1, 0, 1, 2, 3. ఇంకా ఈజీగా కావాలంటే ఇక్కడ ui మీరు ఎంత కష్టపడి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాన్న. ఇక్కడ ఎక్కడైతే అజ్యూమ్డ్ మీన్ తీసుకుంటా ఉన్నారో, ఏ ఎక్కడైతే తీసుకుంటా ఉన్నారో ఆ లైన్ లో 0 వస్తుంది అని చెప్పి నేను డీవియేషన్ మెథడ్ చెప్పేటప్పుడు చెప్పాము. సో ఈ లైన్ లో ఏం తీసుకున్నా కానీ ఇక్కడ 0నే వస్తుంది. ఆ తర్వాత ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, 0 తర్వాత ఇక్కడ -1, -2 ఇలా వెళ్ళిపోతుంది. మనకి నంబర్ లైన్ ఎలా వస్తుందో 0 తర్వాత లెఫ్ట్ సైడ్ -1, -2, -3, -4, రైట్ సైడ్ +1, +2, +3 ఎలా వస్తాయో ఇక్కడ ui లో కూడా ఇక్కడ 0 వస్తుంది. ఏ అజ్యూమ్డ్ మీన్ తీసుకున్న లైన్ లో 0 వస్తుంది. తర్వాత పైన మొత్తం -1, -2, -3 ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే అన్ని. ఇక్కడ 2 క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి 0 పైన -1, -2. కింద వచ్చేసి పాజిటివ్ 1, 2, 3. ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఏ ప్రాబ్లం అయినా కూడా
ఇది మాత్రం మారదు. -1 -2 పైన వస్తుంది, కిందేమో 1 2 3 అండ్ సో ఆన్ అలా వస్తాయి. సో ఇలా కూడా డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకేం కావాలి, FI UI కావాలి. FI UI కావాలి. దట్ మీన్స్ FI ఇంటూ UI. ఇక్కడ ఇంకొక కాలం మనకి పెరుగుతుంది నాన్న. FI UI, FI ఇంటూ UI. FI means these are the FI's frequencies. UI means this one. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 into -2. 4 into -2. Plus into minus, 4 2s are 8. 3 into -1. Second class interval లో frequency and UI. 3 into -1. Plus into minus, 3 1s are 3. Very good. 7 into 0. 7 zeros are multiplication of 0 with any number gives you 0. 5 into 1. Frequency into UI. 5 into 1. Both are positives. Plus into plus plus. 5 ones are 5. Plus into plus plus. 6 into 2. 6 into 2. 6 2s are 12. Plus into plus plus. 5 3s are 15. 5 3s are 15. This is FI UI. FI UI. FI UI ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో FI ని, ప్రతి క్లాస్ ఇంటర్వెల్లో UI ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI, థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI, ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI, ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI, సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్లో FI UI మల్టిప్లై చేసినాం. ఇప్పుడు మనకేం కావాలి, సిగ్మా FI UI కావాలి. సిగ్మా FI UI. సిగ్మా FI UI మీన్స్ FI UI మొత్తం అడిషన్ చేయాలి. ఈ అడిషన్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 8కి మైనస్ ఉంది, 3కి మైనస్ ఉంది, ఇక్కడ 5కి ప్లస్ ఉంది, 12కి ప్లస్ ఉంది, 15కి ప్లస్ ఉంది. ఇది 0. ఓకే, దీన్ని లీవ్ అవుట్ చేసినా కూడా నెగిటివ్స్ ఒకసారి అడిషన్ చేసుకోండి, పాజిటివ్స్ ఒకసారి అడిషన్ చేసుకోండి. ఈజీగా నెగిటివ్స్ ఒకసారి అడిషన్ చేసుకోండి, పాజిటివ్స్ ఒకసారి అడిషన్ చేసుకోండి. 8 3 అంత 11. 8కి నెగిటివ్ ఉంది, 3కి నెగిటివ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి -11 అవుతుంది నాన్న. -11. పాజిటివ్స్ అడిషన్ చేసుకోండి. ఇప్పుడు 5 12 15. 5 12 15. 5 12 17. 17 ప్లస్ 15 ఏమవుతుంది, 32. 32. ఈ మూడింటికి పాజిటివ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి +32 అవుతుంది. +32. ఇప్పుడు ఈ వచ్చిన రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. నెగిటివ్స్ మొత్తం ఒకసారి అడిషన్ చేసుకోండి. ఎన్ని నెగిటివ్స్ ఉంటే అన్ని నెగిటివ్స్ అడిషన్ చేసుకోండి. ఆ వచ్చే ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. పాజిటివ్స్ మొత్తం ఒకసారి అడిషన్ చేసుకోండి, వచ్చే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఆన్సర్, ఒక పాజిటివ్ ఆన్సర్ ఒక నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ఏంటి. ఇప్పుడు 32 11 రెండిట్లో ఏది పెద్దది, 32 పెద్దది. 32లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేసి 32లో నుండి 11 సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేసుకోవాలి. 2 - 1 1, 3 - 1 2. 32కి పాజిటివ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి +21. +21. సో సిగ్మా FI UI is equal to 21. Sigma FI UI is equal to 21. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా FI కావాలి. సిగ్మా FI అండి ఈ ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీస్ మొత్తం అడిషన్ చేస్తే యాడ్ చేస్తే ఏమొస్తుంది, 4 3 7 7 7 14 14 5 19 19 6 25 25 and 5 30. ఈజీగా కూడా యాడ్ చేసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దగ్గరలో ఏ రెండు నెంబర్స్ 10 10 అవుతాయో ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 4 10, 7 3 10, 5 5 10. సో 6 4 10, 7 3 10, 20, 5 5 10, 30. టోటల్గా సిగ్మా
Fi ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో ఇప్పుడు ఏ మీన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం. ఏ మీన్స్ 25, సిగ్మా Fi Ui మీన్స్ 21 వచ్చింది, సిగ్మా Fi మీన్స్ 30 వచ్చింది, హెచ్ మీన్స్ 10 వచ్చింది. హెచ్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్స్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో అది. దట్ మీన్స్ అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ. 10 - 0, 20 - 10, 30 - 20 ఇవి చేస్తే ఏమొస్తుంది? S20 వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ టర్మ్స్ అన్ని తెలిసినాయి కాబట్టి ఈ టర్మ్స్ అన్నిటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మీన్స్ ఎంత? S25 ప్లస్ సిగ్మా Fi Ui అంటే ఎంత వచ్చింది? S21 బై సిగ్మా Fi ఎంత వచ్చింది? S30 ఇంటూ హెచ్ అంటే ఎంత వచ్చింది? 10. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఈజీగా ఇక్కడ 10 30లో ఎన్ని టైమ్స్? S 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 21లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 3 1s are 7, 3s are 21. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఇంక ఇక్కడ మొత్తం అంత క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిపోయింది? 7 మిగిలింది. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 7 ఎంత? 32. సో ఎక్స్ బార్ 32 ఈజ్ ద మీన్ ఆఫ్ ది డేటా బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.